At KL, we help you turn your interests into skill sets. KL deemed to be university. హాయ్ ఎస్కేఎన్ గారు, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మీకు తెలుగు 360 నుంచి. థ్యాంక్ యూ. సో మీ బర్త్డే కాబట్టి ఈరోజు సంథింగ్ స్పెషల్ నేను ఇవాళ మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈరోజు నేను ఒక మంచి పని చేశాను అన్న మూమెంట్ ఏదైనా ఉందా? మంచి పని అంటే పర్టికులర్గా ఇది మంచి పని కాదండి. ఒక మంచి సినిమా తీస్తున్నాం. ఈ మంచి సినిమా తీస్తే అది మాకు మంచి చేస్తుంది, ఇండస్ట్రీకి మంచి చేస్తుంది. సో చెన్నై లవ్ స్టోరీ అనేది ఒక మంచి సినిమా అని నమ్ముతున్నాం. 3 ఏళ్ల విరామం తర్వాత బేబీ తర్వాత రిలీజ్ అవుతుంది. సో ప్రజెంట్ ఈ కాపీ లాక్ చేసే ఈ పనిలో ఉన్నాం. సో అదే మాకు మంచి. సో బేబీ అనే మూవీ అసలు ఇప్పటికి కూడా అసలు అన్ఫర్గటబుల్ అనమాట. ఈ ఫ్యూచర్లో అలానే ఉండిపోతుంది ఆ నేమ్. సో దానికి సీక్వెల్ ఏమన్నా మేము చూడొచ్చా ముందు? అది మా డైరెక్టర్ సాయి రాజేష్ గారే చెప్పాలండి. ఎందుకంటే ఆయనే దానికి కర్త కర్మ క్రియ కాబట్టి ఆయన తలుచుకుంటే అది రావచ్చు. సో చెన్నై లవ్ స్టోరీ అనేది రిలీజ్ అవుతుంది. సో బేబీకి డిఫరెంట్గా ఉంటుందా, బేబీని మించి ఉంటుందా ఏంటి? అంటే ఇదొక ప్యారలల్ సినిమా, అదొక టైప్ ఆఫ్ జోనర్, ఇదొక టైప్ ఆఫ్ జోనర్. సో అది కల్ట్ సినిమా అంటే ఇది క్లాసిక్ సినిమా అనేది మేము అబ్రివేషన్ ఇస్తున్నాం. సో దిస్ ఫిల్మ్ విల్ బి మెమరబుల్ ఫిల్మ్ ఫర్ ఎవ్రీవన్ అండ్ మా. సో మీరు ఇట్లా లవ్ స్టోరీస్నే ఎంచుకుంటున్నారు ప్రొడ్యూస్ చేయడానికి, ఏదైనా రీజన్ ఉందా? అంటే ఏం లేదండి, ఇప్పుడు నాకు లవ్ స్టోరీకి నేను ఎక్కువ కనెక్ట్ అవుతుంటాను. మాస్ సినిమాలకి లవ్ స్టోరీలకి ఎక్కువ కనెక్ట్ అవుతుంటాను. మాస్ సినిమాల కంటే పెద్ద స్టార్స్తో తీస్తే అది వైబుల్గా ఉంటాయి. అప్కమింగ్ స్టార్స్తో తీస్తున్నా కాబట్టి నేను ఎక్కువ లవ్ స్టోరీస్నే తీస్తుంటాను. సో లవ్ స్టోరీస్ కాకుండా ఈ జోనర్ కూడా నాకు ఇష్టం, నేను ఇది కూడా ట్రై చేస్తాను, దీని మీద కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తాను అన్న జోనర్ ఏంటి? హారర్ అండి. నాకు టాక్సీ వాళ్ళలో హారర్ కామెడీ కొంచెం సైన్స్ మిక్స్డ్తో చేసాం. నాకు హారర్ స్పెషల్గా నాకు పర్సనల్గా బాగా ఇష్టమైన జోనర్. నెక్స్ట్ నా దగ్గర నుంచి హారర్, థ్రిల్లర్, ఒక టైప్ ఆఫ్ సైకలాజికల్ ఫిల్మ్ అన్నీ వస్తున్నాయి. సో అన్ని జోనర్స్లో ఉంటాయి నెక్స్ట్ 3 ఫిల్మ్స్. సో మీకు ఎక్కువ లవ్ జోనర్ మీద అంటే మీకు ఎక్కువ ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది కాబట్టి అసలు లవ్ అంటే మీ దృష్టిలో ఏంటి? అది తెలుసుకుందామనే ఎక్కువ లవ్ స్టోరీలు తీస్తున్నానండి. 4-5 తీసుకున్నాక అంటే ఒకటి తీసినప్పుడు ఒకలా అర్థం అవుతుంది, ఇంకో సినిమా తీసినప్పుడు ఇంకోలా అర్థం అవుతుంది. సో అది అర్థం చేసుకునే ప్రాసెస్లో ఉన్నాను. అండ్ ఇంకోటి జనరల్ టాపిక్ ఏంటి అని అంటే ఈ మధ్య ఎక్కువ లవ్ మ్యారేజెస్ కానీ అరేంజెస్ మ్యారేజెస్ కానీ కొన్ని మర్డర్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ ఏం లేదండి, నేను వాటిలో దేంట్లోనే ఇన్వాల్వ్ అవును. చదివినప్పుడు కొంచెం భయం వేస్తుంది. సో మైట్ బి నా నెక్స్ట్ సినిమాలో అలాంటి రిలేటబుల్ థీమ్ కూడా ఉండొచ్చేమో. అయితే మేము అలాంటి రిలేటబుల్ థీమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే నెక్స్ట్ ఎస్కేఎన్ గారి మూవీ నుంచి, వైఫ్ అండ్ హస్బెండ్ మర్డర్ కేస్ రిలేటెడ్ అని కాదు, బట్ వాట్ ఎవర్ ఏదన్నా ఉండొచ్చేమో. ఓకే, సో ఇప్పుడు మ్యారేజ్ అండ్ పెళ్ళికి అండ్ ప్రేమకి రెండిటికి మధ్య డిఫరెన్స్ ఏంటి అని అంటే ఏం చెప్తారు 1 word? అంటే కొన్ని ప్రేమలకి పెళ్ళి ముగింపు అవుద్దండి, కొన్ని ప్రేమలకి పెళ్ళి ఆరంభం అవుద్ది. ఓకే, థ్యాంక్ యూ అండి. మీ చెన్నై లవ్ స్టోరీ మూవీ రిలీజ్ అయ్యి మంచి బస్ క్రియేట్ చేయాలండి, ఇది కూడా మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలి, బేబీ రేంజ్లో అవ్వాలని అయితే కోరుకుంటాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ 360.